सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాధించడంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదేవుడి గ్రామంలో శ్రీ స్వామి సమర్థ అక్కలకోటి మహారాజు యొక్క చరిత్రని మనం వివరించుకుంటున్నాం. గత వారం స్వామివారి అద్భుత లీలలు వాటి గురించి వివరించుకున్నాం. ఈరోజు స్వామివారి యొక్క సస్వరూపం, వారి యొక్క చర్యలు. ఇక్కడ స్వామివారి యొక్క రూపం ఎలా ఉండేది అంటే, చూడడానికి సన్యాసి కాదు, సాధువు కాదు, ఒక బాలోనమత పిశాచవత లాగా, అంటే చిన్న పిల్లవాడిలాగా, పిచ్చిపట్టివాడిలాగా ఉండేవాడు. అవతారాల్లో శ్రీపాద వల్లభుడు కానీ, నృసింహసతుడు కానీ వారికి ఒక చిహ్నాలు కనబడతారు. అంటే సన్యాసి, వీళ్ళు వాళ్ళు చూస్తే సన్యాసి అనిపిస్తారు. కానీ ఈయన మాత్రం అటువంటి చిహ్నాలు ఏం కనబడదు. భారీ విగ్రహం, పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికమాలలు, అంతకుమించి ఆచ్ఛాదన ఇంకేంటి ఏమి ఉండదు. మరి ఈయన స్వామిని ఎలా మనం నిర్ణయించుకుంటాం అంటే, అవధూత సాంప్రదాయంలో మూడు తరగతులు ఉంటాయి. పరమహంస, క్రియాతీత, అవధూత సాంప్రదాయాలు. ఈ మూటికి కూడా ఒక చిహ్నాలు అంటూ ఏముండవు, అంటే గుర్తులు అంటూ ఏముండవు. వీటికన్నిటికి అతీతంగా వీడు ఉంటారు. అంటే బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థం, సన్యాసి, ఇవి 4 ధర్మాలు. ఈ 4టికి అతీతంగా ఉంటారు వాళ్ళు. అంటే చూడడానికి స్వామి సాధువు అనే లక్షణాలు వీళ్ళకి కనిపించదు. ఇప్పుడు శ్రీపాద వల్లభుడు కానీ, నృసింహసతుడు కానీ, మాణిక్య ప్రభువు కానీ, వాళ్ళు ఇక్కడ కోపం పడినట్టుగా మనకి అక్కడ కనిపించదు. శ్రీపాద కూడా చదివాం, నృసింహసతుడు చదివాం, కోపంగా మాట్లాడేట్టుగా, కసురుకున్నట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. వాళ్ళది శాంతగుణం. కానీ ఈయన మాత్రం రౌద్రగుణం, అంటే రుద్రాజ సమ్ముతుడిగా ఉంటాడు. బాహ్యంగా రౌద్రం కనిపించినప్పటికీ ఆంతరంగంలో మాత్రం ప్రశాంతత కలిగి ఉంటాడు. అంటే పైకి అలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ప్రశాంతతగా ఉంటాడు. ఈయన ఎప్పుడు చూస్తే ఎలా ఉంటాడంటే, నిరంతరము బ్రహ్మానందంలో మునిగి తేలుతూ ఉంటాడంతే. ఇక్కడ బ్రహ్మానందము, సుఖము, సంతోషము, ఆనందము, బ్రహ్మానందము. ఇక్కడ బ్రహ్మానందము, బ్రహ్మ అంటే 4 తలలు ఉండేవాడు అనుకుంటున్నాం. 4 తలల వైపు అంటే నలుదిక్కులు కూడా, అంటే నలుదిక్కులు చూసినప్పటికీ కూడా ఆనందం అనే స్థితి అనిపిస్తాడు. ఒక దిక్కులో దుఃఖము, ఒక దిక్కులో కష్టము, ఒక దిక్కులో సంతోషము అని ఉండదు. అంటే అంతటా కూడా ఒకే చైతన్యాన్ని భావన నిరంతరం గుర్తుపెట్టుకోవడం వల్లనే వాళ్ళు అటువంటి ఆనందం కలిగి ఉంటారు. అంటే అన్నీ కలిసి ఒకే ఒక స్వరూపం. కాబట్టి రాయిని చూసినా, చెట్టుని చూసినా, పుట్టను చూసినా, మనిషిని చూసినా, కుక్కను చూసినా, జంతువుని చూసినా ఒకే భావం. అలా అన్నిటినీ ఒకే రకంగా చూసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మానందము. ఆ స్థితిలో ఉండేవాడు. చూడడానికి వయోవృద్ధుడు అని చెప్పాలి. వృద్ధులు అంటే జ్ఞానంలో వృద్ధులని, వయోవృద్ధులు అంటే వయసులో వృద్ధులని. అందుకని వయోవృద్ధులు అంటారు. వయసులో ఎక్కువగా కనిపిస్తారు, కానీ ఎక్కడ శరీరం ముడతలు మాత్రం ఉండవు. అలా కాకుండా అంటే వయసులో ఎలా ఉంటుందో శరీరం అలాగే ఉంటుంది. ఆయనకి ఎక్కడ కూడా భయము, సంకోచము అని ఉండదు. వాడు సర్వజ్ఞులైనప్పటికీ కూడా నాకు సర్వజ్ఞత్వము అనే భావం తెలియనిట్టు. అన్నీ తెలుసుకుంటాడు అనుకో, నాకు అన్నీ తెలుసు అనే భావన ఆయనకు ఉండదు. చిన్నపిల్ల చేష్ట వల్లే ఉంటుంది. ఆయన మాటలు మధురంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన యొక్క సస్వరూపాన్ని ఇక్కడ అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ ఆయన ఆజానుబాహుగా ఉంటాడు, విశాలమైన ముఖం, ఆయన యొక్క స్వరూపం. చెవులకి 2 దిద్దులు పెట్టుకొని ఉంటారు, మెడలో స్ఫటికమాల. ఇది ఆయన ఆకార స్వరూపం. మరి ఆయన చేత ఎలా ఉండేదంటే, ఎప్పుడో తనతో మాట్లాడుకుంటూ ఉంటాడు.
నవ్వుకుంటూ ఉంటాడు. ఆ సంవత్సరం బిడ్డ చూడండి ఎలా ఉంటాడు. ఎందుకు నవ్వుతాడో ఆ బిడ్డకి మనకు తెలియదు, ఆ బిడ్డకి మాత్రం ఏదో ఆనందం ఉంటుంది. అలాగే ఉండేవాడు. ఒకప్పుడు రాళ్ళుని చెట్లుని అలా ప్రేమగా నిమురుతూ, నా నుంచి నీకేం కావాలి, చెట్టుని రాళ్ళని నా నుంచి నీకేం కావాలి అంటే మనకి చెట్టుకు రాళ్ళకి మనకు తెలియదు ఆ విషయం. బాబా చెప్తాడు, ఆ చెట్టు దొరకదని చెప్పురా, దానికి ప్రాణం ఉంది అంటాడు. సైన్స్ ప్రకారంగా రీసెర్చ్ చేస్తే కూడా చెట్టులో కూడా ప్రకంపనలు ఉంటాయి. ఆ చిన్న గడ్డి మొక్కైనా సరే ఆ బాబు మనకు తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ప్రేమగా నా నుంచి మీకేం కావాలి. ఎందుకండి భగవంతుడు దూతగా వచ్చిన తర్వాత అందరికీ ప్రేమను పంచివ్వడం వారి యొక్క కర్తవ్యంగా భావించుకుంటూ, ఓ చెట్ట, ఓ పుట్ట, ఓ గుట్ట మీకేం కాదు కోరుకోండి, మనుషులకే కాదు ఆ చెట్టు చేమలు కూడా నా నుంచి నీకేం కావాలి అని అడిగేవాడట. ఇంకే ఆ చెట్లు ఏం చూస్తాడు, ఆ రాళ్ళు ఏం చూస్తున్నాడు, అది బ్రహ్మానంద స్థితి. అంటే అండి చెట్టును ఒకే విధంగా చూస్తున్నాడు, రాజుని ఒకే విధంగా చూస్తున్నాడు, మనిషిని ఒకే విధంగా చూస్తున్నాడు. వాళ్ళు తేడా కనిపించదు, వాళ్ళకి తేడా లేని స్థితి బ్రహ్మానంద స్థితి. ఒకప్పుడు ఆయన ఒక వింత వింత భాషలు, సంస్కృతం మాట్లాడతాడు, వేదం మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఒకసారి తిట్టుంటాడు, చెడుతుంటాడు. ఆయనకి హిందూ ముస్లిం అని భేదభావం కూడా ఉండదు. అలా సర్వ మత సామరస్యాన్ని ఈ మహాత్ములంతా కూడా శ్రీపాదవుడు కానీ, నృసింహశర్ధుడు కానీ, మాణిక ప్రభువు కానీ, అక్రూర స్వామి కానీ, అలా షిరిడి సాయినాథుడు కూడా. ఈయన నిరంతరము అటు మసీదులో కూర్చునేవాడు, ఆ దర్గాలో కూర్చునేవాడు, దేవాలయంలో కూర్చునేవాడు. ఆయన వేషధారణ ఒకే విధంగా ఉండేది. బుద్ధి పుట్టినప్పుడే స్నానం చేస్తుండేవాడు, తోచినప్పుడే ఎక్కడికైనా వెళ్ళేవాడు, లేకపోతే ఆ చెట్టు కింద పుట్ట కింద కూర్చుని ఉండేవాడు. ఏ నియమాలు పాటించాడు. ఇక మాట్లాడడం మొదలుపెట్టాడంటే అనర్థంగా మాట్లాడుతుంటాడు. మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఎవరిచ్చినా మాట్లాడు. ఇది ఆయన యొక్క నిజ స్థితి. ఒకసారి ఆయన ధ్యానావస్థలో దర్గాలు ఉన్నప్పుడు ఆ దర్గాని కొట్టేటప్పటికీ అందులో ఒక చిన్న పిల్ల రాలి పడింది. ఇంకా దర్గాలు కొడితే అందరూ పంపేకి వస్తాయి కదా. అంటే అక్కడ ముస్లింలంతా కలిసి ఈయన్ని కొట్టాలని దండెత్తారు, కర్రగిలు తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక నల్ల కుక్కని పక్కనే పెట్టుకొని దాన్ని అదీం పెట్టుకున్నాడు. అదీం పెట్టుకుంటేనే వాళ్ళ ఇళ్ళలో మంటలు తాగి విపత్తులు కలిగాయి. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఉంటారు కదా, ఏదో జ్ఞానం ఉన్న వాళ్ళ ముస్లింలకు ఉంటారు కదా, ఆయన అన్నాడు, మీరు ఆయన కొట్టబోయారు మీరు, అందుకే ఇలా సాధ జరిగింది. ఆయన ఎవరనుకున్నారు, ఆయన గొప్ప ఔలియా. మనం సిద్ధపురుషుడు మహాత్ముడు అంటాము, వాళ్ళు ఔలియా అంటారు. కొన్ని ప్రాంతాల్లో గోస్వామి అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఆయన ఔలియా అని చెప్పారు. మరి నల్ల కుక్క నది పట్టడం ఏంటి? నలుపు అజ్ఞానానికి గుర్తు. ఆయన ఉన్మత్తాస్తులో ఉన్నాడనే విషయం వాళ్ళు గుర్తించలేకపోవడం వల్ల ఆయన కొట్టడానికి పరిగెత్తారు. ఏం చేశాడు, మీ అజ్ఞానం అని చెప్పి దాన్ని గట్టిగా పట్టేశాడు. అజ్ఞానం ఎప్పటికీ పట్టేసేపటికి ఏమైంది, అక్కడ వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అది వాళ్ళ వయోవృద్ధుడైన ఆ ముస్లిం పెద్ద చెప్పినప్పటికీ స్వామికి ప్రతి ఒక్క జీవి పట్ల, అటు కుక్కల పట్ల కావచ్చు, టావుల పట్ల కావచ్చు, పక్షుల పట్ల కావచ్చు, అమితమైన ప్రేమ. ఇప్పుడు చెట్టుకి రాయికి నాకు ఇంకేం కావాలన్నప్పుడు ఇంకా ఆవుకి కుక్కలు కూడా ఆగే ఉంటాడు. వాటి యోగక్షేమాలు చదువుతుంటాడు. ఏమిటి, తనలో ఏ ప్రాణం అయితే ఉందో అన్నింటిలో అదే ప్రాణం ఉంది అనే భావన ఆయనకు ఉండేది. ఇంత ఉన్నప్పటికీ కూడా నిరంతరము ఆచమనం చేసేవాడు. మన దృష్టిలో ఎలా ఉంటుందంటే ఏదో పిచ్చిగా నీళ్ళు తాగినట్టుగా ఉంటుంది. ఆచమనానికి ఈ నీరు ఆ నీరు ఉండదు, కాలంలో మురికి నీరు కూడా ఆచమనం చేసేవాడు. మన ఔషధ స్థితి సాంప్రదాయం మనం గమనించగలిగితే అది మనకి మురికి నీరు మన దృష్టిలో, వాళ్ళకి అది మురికి అనిపించదు. ఎందుకు అనిపిస్తే వాళ్ళు మహాత్ములు అవుతారు, వేరన్న భావం వస్తుంది కదా. నీరు నీరే, ఏ నీరైనా గంగా నీరే.
మనకి అది మురికి నీరు. అందుకే వాళ్ళు స్నానం చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ దుర్వాసన ఉండదు. మనం ఒక పూట స్నానం చేయకపోయినా సాయంకాలం చేయకపోతే మనకు దుర్వాసన వస్తుంది. కారణం మనలో మలినం ఉంటుంది, వాళ్ళ మనసులో కూడా మలినం ఉండదు. మనసులో మలినం లేనప్పుడు ఇంకా శరీరానికి మలినం ఎలా ఉంటుంది? అర్థమని భావించుకుంటున్నాం. మనం ఎప్పుడు మలిన ఆలోచన ఉంటుంది కాబట్టి దాని దగ్గర శరీరంలో మలినంగా ఉంటుంది. అనునీయుడు నిరంతరము స్నానం చేయకపోయినా, స్నానం చేయాలనే ఆలోచన లేకపోయినా వారి శరీరంలో మాత్రం ఎటువంటి దుర్వాసన ఉండదు. ఒక్కొక్కసారి అన్నం తినడం కూడా ఆయన తిన్నప్పుడు పిల్లవాడికి తినిపించినట్టు తిరిగి చేయాలట. ఇది ఆయన చర్యలు. ఒకరోజు దాదాపు కొన్ని వేల మంది వచ్చి భజన సంగతి చేస్తున్నారు. ఎన్నెన్నో పదార్థాలు తెచ్చి పెడతారు. తెచ్చిన తర్వాత అంటే ఏదో స్వీట్స్ ఉంటాయి, మొదటి పదాలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, అవి ఉంటాయి. వాడికి సందేహం కలిగింది, ఇప్పుడు నిజమైన సాధువు అయితే రుచి ఎందుకు ఈయనకి? ఈ పండ్లు పలహారాలతో ఈయనకెందుకు? అంటే సంస్కృతి ఎలా ఉంటుందో అంటే ఏంటి, వాడిని కూడా ఇష్టం ఉందని, అయిష్టం ఉంటుందని, ఈయన తీవ్రత తింటాడని. మరి ఇది సాధువు కదా, మరి అటువంటి వానికి ఇవెందుకు? నిజమైన సాధువుకి రుచి ఉండదు. ఎందుకంటే జితం సర్వం ఇతే రసే అని కథ చెప్పినట్టుగా మరి రుచి పచి అన్నప్పుడు మామూలు మనిషి. అందుకే నిజమైన పక్కన చాలా అరుదు అని బాబా చెప్పేవాడు. అందుకే సన్యాసి అనేవాడు రుచిని కోరరు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? మన దృష్టిలో వాళ్ళకి రుచి తీపైన ఒకటే, కారమైన ఒకటే. దానికి ఉదాహరణ గొలవడి వెంకటేశ్వర స్వామి అనేది. వెంకటేశ్వర దగ్గరికి ఒక ముగ్గురు సాధువులు వస్తారు ఋషికేశ్ నుంచి. వాడు స్వామికి వచ్చి ఒక స్వీట్ బాక్స్ ఇస్తారు. ఆయన అంటాడు, అది విషమయ్యో, అదేం తినకూడదు, తీసుకోండి స్వామి, వాళ్ళందరూ పంచిపెట్టండి. అదే వెంకటేశ్వర స్వామి ఎర్ర కారపొడి తిన్నాడు. మళ్ళీ వాళ్ళు రుచి ఉందంటా లేదంటామా? అలాగే ఒక అబద్ధానికి వచ్చింది, ఈయనకి రుచి ఎందుకు, ఈయనకెంత దాని మీద ఇష్టం ఎందుకు? కానీ ఎలా అడుగుతారు? ఏం స్వామి మీరు స్వీట్ తింటారని అడగలేం కదా. అలా అడిగే ధైర్యం లేకపోయింది. స్వామి తెలియదు ఏముంది, మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదని. ఇవాళ పటం అనుకుంటాం కాబట్టి అడిగేం తెలియదు మనం అనుకుంటున్నాం అంతే. అలా అనుకుంటున్నాం కాబట్టి బాబా పటం లోపల నేను నిరూపణ చేయడం. ఎప్పుడైతే అతనికి మనసులో వచ్చిందో వెంటనే అక్కడ ఉన్నవన్నీ తీసి ఇసిరి పారేసి పచ్చిమిరపకాయలు దమ్మన్నాడు. పచ్చిమిరపకాయలు వాటిని కరకర నమ్ము తింటున్నాడు. ఒక మిరపకాయ తింటేనే నోట్లో చెమ్ము నీళ్ళు పోసుకోవాలి. మామూలు కూరలో పడి మిరపకాయ తింటేనే. 2 పచ్చిమిరపకాయలు తిని శుభ్రంగా బజ్జీలు తాగి కూర్చున్నాడు. ఇదే మన పలహారం. ఇంకేం మాట్లాడతాడు భక్తుడు? మరి ఆ భక్తుడికి సంశయం తీర్చాల్సిన అవసరం వాడికేంటి? అంటే ఏంటి, తన దగ్గర ప్రతి ఒక్కరికి కూడా సంశయం నివృత్తి చేయాలి వాడు. సద్గురువు అనేది ఒక్కడే వస్తారు. సద్గురువు అనేది ఏం చేస్తారంటే తన ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సంశయం లేకుండా, సందేహాలు లేకుండా స్థితికి తీసుకొస్తారు సార్. అది వాళ్ళ ఒక మహత్యం. అందుకని ఆ సంశయం ఎప్పుడు తీశాడో ఇంకా భక్తుడు జీవితాంతం మహాత్ముల పట్ల ఏ భావం కలిగి ఉంటాడు? అలా సద్భావన కలగడం వల్ల అతను సద్భావన ఆలోచన కలుగుతుంది. ఇంకా మనసులో చెడు భావాలను ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అంటే మనసును శుద్ధి చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే వాడికి నిరూపించే అవసరం ఏం చెప్పండి అసలు? వాడు అనుకున్నాడు వాడి పాపను వాడు పోతాడు కాదు, వాడి పాపను వాడు పోకూడదు. ఆ అనుకోవడం పాపమే. ఎదుడు వాడిని ఏ విషయం తెలుసుకోకుండా వాడికి నింద వేయడం పాపం ఉన్నా కాదా? ఇది కూడా నింద సమానమే కదా సార్. మనం కూడా ఎదుటి వారి విషయం తెలుసుకోకుండా వాడి మేము నింద చేస్తుంటాం. పూర్వపరం తెలుసుకో మనం దానిలో ఎంతటి పాపం వస్తుంది అనే విషయం మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ నింద వేయడం కొట్టిన సంగతి భగవంతుడు తెలుస్తుంది. కాబట్టి ఏదైనా తెలుసుకుని చెయ్యి.
వాళ్ళకి తీపి అని ఇష్టం ఉంది కానీ నువ్వు 4 రోజులు ఉండి తెలుసుకుంటే అదొక విధంగానే ఉంటుంది. అట్లా అదొక సమాధానమైంది. స్వామి ఒక్కొక్కప్పుడు చిన్న బెటాలు తీసుకునేవాడు, చిన్నపిల్లలు ఆడుకునేవాడుగా, ఏదో పటాల వెనకల విగ్రహానికి దాచిపెట్టేవాడు, పిల్లలు వస్తే తిరిగి వాడికి ఇచ్చేవాడు. మరి ఆయన సాధువు అని స్వామి అని ఎలా మనం అనుకోగలం? మరి ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు అంటే, నిజమైన భక్తి కలవారికి వారికి సరైన భావాన్ని నింపడం వాడి ఉద్దేశం. లేకపోతే అందరూ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఉంది, ఇట్లా ఉంది. స్వామి దశరథకు చాలా మందిలో కూడా అప్పట్లోనే మరిగా ఆంగ్లేయ పరిపాలన చాలామంది స్వామికి వచ్చేవాడు. ఇప్పుడు రాజ్యం అంటే ఇంగ్లీష్ పరిపాలన, బ్రిటిష్ పరిపాలనే కదా. 1850 1872 వాళ్ళు పరిపాలించేది. వాడు ఎవరికి కష్టలాభం ఉంటుందా? ఏ కష్టం వచ్చినప్పటికీ వాడికి ఒకడు వచ్చి స్వామిని ఒక కోరికతో ఆయన స్వామిని దర్శించాడు. ఆ చేత చూసిన తర్వాత అందరూ ఈయన మహానుభావుడు అంటున్నారే, మహాత్ముడు అంటున్నారే, ఈయన ఎక్కువ చేష్టగా ఉన్నదే, ఎవరికంటే అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు సాధువు అంటే ఏమంటారు, 10 రుద్రాక్షలు ఉండాలా అనిపిస్తుంది. అదే ఈ ఊరిలో ఒక స్వామి ఉన్నాడు, అంటే మామూలుగా పౌరహిత్యం చేసే స్వామి. ఆ వెండారి గుడి ఉంటే ఒకరికి అనిపించిందంట, ఆయన తెల్ల పెద్దలు వేసుకుంటే ఏదో రాజకీయ నాయకులుగా ఉన్నాడు అనిపించింది. ఆయన చూస్తానని అన్నారట. ఆయన చూస్తానే మామూలుగా అందించేది మన మంచిగా పెట్టాను స్వామి సార్. ఆయన చూస్తాను ఒకరికి రాజకీయ నాయకులుగా ఉన్నాడే అని అనిపించిందంట. అప్పుడు చెప్పాడు, నిజమే సార్, నేను విభూతి పెట్టుకోకపోతే, గుడిలో మార్చుకోకపోతే, నా రుద్రాక్ష వేసుకోకపోతే, అందువల్ల మీరు అలా అనుకుంటారు సార్ వాళ్ళు అని చెప్పాను. అర్థమైంది లేదు. ఒక స్వామిని వాళ్ళ వేషం చూసి రాజకీయ నాయకులు అనుకున్నారు. అంటే అన్ని వేషం ఏముంది, విభూతి పట్టలే, కుంకుమ బొట్టులే, రుద్రాక్ష మాలలే, మామూలు కూర్చున్నాడు. అట్లాగే వీళ్ళకి ఈ స్వామి అంటే ఆ లక్షణాలు ఇలా కనపడకపోయా, వీళ్ళకి అనుమానం కలిగింది. వెంటనే నేను ఎవరికి నీకెందుకు, నీకేం, నువ్వు దేనికోసం వచ్చావు, నీకు బిడ్డలు కావాలి వచ్చావు, నీకు చెప్పలే, నీకు సంతానం అది కావాలా, అంతే కదా. నీ ఎట్లాంటి నీకెందుకు, 1 సంవత్సరం నీ కొడుకు పడతాడు, పితరబెడు, కోరిక చెప్పలే, అనుమానంతో ఉన్నాడు, నీకేం కావాలి అది అడుగు, నీకేం కూడా తీసుకోబో, అంతేగాని వాడు ఇట్టున్నాడే వీడుంటున్నాడు నీకెందుకు. మనం బంగినపల్లి మార్కెట్కి పోతాము, షాపుకి పోతాము, ఆ షాపులో మామిడి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆమె వాడు చింపిరికి వచ్చి తలకు కూర్చుంటాడు, మనకి చింపిరి తలకు కూడా వాడు కావాలా, ఆ మామిడి పండు కావాలా, వీడు తీసుకోండి, వీటి కొంటామా వద్దా అనుకుంటే వీరుడు కొనుక్కొని పోతా ఉంటాడు, ఆడికి అయిపోతాడు. కాబట్టి ఆ వేషధారణ నీకు అవసరం, బాహ్య వేషాలు నీకు వద్దు, లోపల ఉన్న అంతరంగా నువ్వు వచ్చి నీకు సంతానంగా వచ్చావు, సంతానం తీసుకుపో, అదే నీకు కావాలే కొడుకు పుట్టాడు. అంటే కరెక్ట్గా సంవత్సరం లోపల అతను కొడుకు పుట్టడం. అలాగే ఒక యూదు అంటే ముస్లిం, అతడు కళ్ళ డాక్టర్, అంటే ఆపరేషన్ చేసేవాడు. అతడు ఈ దగ్గరకు వచ్చాడు, ఏదో దేశ పర్యటన చేసుకుంటూ వచ్చి అక్కడ కూడా చేరుకున్నాడు. సరే అక్కడ స్వామి మహాత్ముడు ఉన్నారంటే ఆయన దర్శనానికి వచ్చాడు. స్వామి అతను చూస్తేనే ఇప్పటికీ ఎన్ని వేల మంది నువ్వు కళ్ళు ఆపరేషన్ చేశావు, అతను కళ్ళ డాక్టర్, ఈయన ఆపరేషన్ చేశావు. ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క సర్వజ్ఞత్వానికి ఆ యూదు అంటే ఆ ముస్లిం తన జీవిత జీవితం అంతా అక్కల కొట్టడం జరిపాడు. ఆయనకి ఏమైనా మహిళలు మాత్రం ఆయన చేశాడా, ఏమైనా కోరికను తీర్చాడా అంటే సర్వజ్ఞత్వం అంటే ఏమిటి, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన అన్నీ తెలుసు అనే భావనతో ఆయన సరెండర్ అయిపోయాడు. ఆయనకు అన్నీ తెలుసు అని మనం చదువుకున్నాం, కానీ సరెండర్ ఉన్నామా? ఆయన మరి ఎగిలివద్ద పాపండి ఉన్న స్థలంలోనే ఆయనకు సరెండర్ అవుతున్నామా? సరెండర్ అంటే ఎవరు? శరణు. బానిస అయినామా? బానిస అంటే ఎవరు? ఆయన ఏం చెప్తే, ఏమిస్తే అది చెప్తే చేయడం,
ఇచ్చింది తీసుకోవడమే బానిస. అంటే ఎందుకు తెలుసుకుంటున్నామంటే మన మనసులో ఉన్న బలహీనతని తొలగించుకునే ప్రయత్నం. విశ్వసిస్తున్నాం అనుకుంటున్నాం, విశ్వసిస్తే ఉన్నదాన్ని తృప్తిపడుతున్నామా? ఇది ఒకటి చాలండి. అసలు మనసులో నేను బానిసని అనే భావాన్ని నింపుకుంటున్నామా? మనకి ఇన్ని అనుభవాలు భగవంతుడు ఇస్తున్నాడు. ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఏదో కొరత. ఈయనకేమి ఇచ్చాడు? ఇప్పుడు ఎందుకు ఈ భాషగా అందిస్తున్నాడే? ఆయనకేమి ఇచ్చాడు? ఆయనకి అన్నీ తెలుసునే అనుభవాన్ని వెల్లడి చేశాడు. అయితే నాకు అన్నీ తెలుసురా. అప్పుడు స్వామి ఎక్కడున్నట్టు, ఎక్కడో జంషెడ్పూర్ ఎక్కడో ఆయన కళ్ళకి ఆపరేషన్ చేస్తామంటే ఈయన చెప్పడం ఉద్దేశం ఏంటి? అలా చెప్పి అతను జిజ్ఞాస కలిగించి అతను భక్తిని పెంపొందించి భగవంతుని వైపు ప్రేరేపించడానికి ఆయన లీల చేస్తున్నాడు. ఇది మనం ఇప్పుడు బాబా లీలలన్నీ కూడా మనం ముద్రించడానికి చేస్తున్నాడే కానీ ఆయన మహిమను వెల్లడి కాదు. అంటే తన పేరు గొప్పగా రావాలని అనే భావన మాత్రం కాదు. ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా మహాత్ములు అన్ని చర్చిస్తే మనం ముద్రించడానికి భగవంతుడు ఇలా మానవ రూపంలో మన చూపించాడు అని కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే వారి యొక్క జీవిత విశేషాలని మనము గుర్తించగలిగి నిరంతరము ఏకైక మార్గం ఏంటి? ఉన్నది ఒకటే చైతన్యము, ఆ చైతన్యానికి అన్నీ తెలుసు అనే భావనని మనం నింపుకొని మన జీవితాన్ని సవ్యమైన మార్గంలో తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సవ్యము అంటే రాజమార్గము, అసవ్యము అంటే దొడ్డిదారి. అది ఈ లీలలని ఆయన చేసే ఉద్దేశం ఒకటి. ఒకరాజు ఈయన పరీక్షించడానికి ఒక వేద పండితులు వచ్చారు. వీడు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ వేద పండితులతో ఒకే విధంగా మాట్లాడేవాడు, పాండిత్యం లేని పామలతో కూడా ఒకే విధంగా మాట్లాడేవాడు. ఒకసారి బొంబాయి నుంచి ఒక బ్రహ్మచారి బాబా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన అక్కడ కూడా చేరాడు. దర్శనానంతరం బ్రహ్మచారి బాబా బసగ చేరి వంట చేసుకుంటూ తన శిష్యుల్ని బెల్లం కొనుక్కురమని బజారు పంపించాడు. ఎవడు? ఆ బ్రహ్మచారి బాబా అని అతను. అదే సమయానికి ఇక్కడ చోళ పట్టణంలో ఉన్నాడు. ఎవరు? అక్కడికి వస్తాను. ఒరే, ఆ వెధవ లక్కు నాకు బెల్లం పెట్టకుండా తింటూ వస్తున్నాడు అని చిన్న పిల్లవాళ్ళ ఏడుస్తూ ఉన్నాడు. మానం చేస్తాడు. చిన్నపిల్లలు చాక్లెట్ ఇప్పటికి ఎలా ఉంటాడో అలా మానం చేస్తున్నాడు. ఎవరు? అక్కడికి వస్తాడు. అసలు ఎవరికి ఏం అర్థం కాలే. అక్కడ ఒకడు ఆ బ్రహ్మచారి బాబా శిష్యుడు ఒకడు ఉన్నాడు. లక్కు అంటే బ్రహ్మచారి బాబా శిష్యుడి పేరు. మనవాడి పేరుగా ఉంది. మనవాడి పేరు ఈయనకు స్మరిస్తున్నాడు. లక్కు నాకు బెల్లం పెట్టకుండా వాడే తింటున్నాడు అని మాల ఎందుకు చేస్తున్నాడు అనుకొని ఎంత మాత్రం ఇది నిజమని చెప్పేసి బజారు పరిగెత్తాడు. పరిగెత్తితే స్వామీజీ అక్షర నిజం, వాడు బెల్లం ఒక చప్పరిస్తూ వస్తున్నాడు. అంటే భగవంతు ప్రసాద నైవేద్యాన్ని బజారుకి పోయాడు సార్. బెల్లం కొన్నాడు. బెల్లం భగవంతుడికి సమర్పించాలి. అది సమర్పించకుండానే ఇది చప్పరిస్తూ వస్తున్నాడు. వెంటనే ఈ మాట చెప్పాడు, ఈ మాట అన్నాడు ఆయన అంటేపటికి పరిగెత్తుకు వాడు కలగబడ్డాడు. ఎవరు? అలొక్కనేవాడు. అంటే నేను నైవేద్యానికి ఇవ్వాల్సిన బెల్లం మొక్కలు తింటే ఇది తెలియజేస్తున్నాడు. అందుకే మన నైవేద్యం పెట్టేది ఎందుకు గుడ్డ కప్పుకొని తీసుకొని పోతారంటే మీకు తినాలని ఆలోచన వచ్చినా కూడా అది ఏంటి. అందుకే మనకు ఉపవాసం వద్దు. మనంతా ఉపవాసం ఉంటాం. మనం రుచి మనకి ఇష్టపడే పదాలు రుచింది అనుకోండి, అబ్బా ఈరోజు గురువారం లేకపోతే ఉండేవాడిని అని అనుకుంటాం కదండి. అంటే ఇలా చూస్తున్నాడంటే ఆ భావం వచ్చినా కూడా నువ్వు తిన్నట్టు లెక్కే. ఏదైనా భగవంతుడికి నివేదన చేసి తినవాలి. రెండోది, ఏదైనా భగవంతుడికి నివేదించి తినవాలి. బాహ్యంగా కాదు, ఆంతరంగా కూడా. బాహ్యంగా చేయలేకపోయినా ఆంతరంగా ఇది భగవంతుడి యొక్క ప్రసాదము అని భావించినా అది వాళ్ళకి చెందుతుంది. ఎందుకంటే భావనే ప్రధానం కదా. అలాగే ఇప్పుడు వచ్చి కళ్ళ పడ్డాడు. అప్పటి నుంచి దైవాన్ని భగవంతుడికి నివేదన పెట్టకుండా ఏది తినకూడదని, జపజాపాలని అరికట్టడం సాధువుడికి ఎంతో అవసరమని అనేక సార్లు వీళ్ళు గురువు గారు ఉన్నారు బ్రహ్మచారి బాబా అనేసారి చెప్పాడు. కానీ వీడి గురకెక్కల. వీడి గురు బ్రహ్మచారి బాబా.
ఆయన ముప్పై సత్తా చెప్తుంటాడు కదా, మరి ఏదైనా భగవంతుని నివేదించాలరా, జిహాన్ని అరికట్టుకోవాలరా, ఇప్పుడు బాబా రుచికి పోవద్దు, కొద్దిగా వంట కాల్చాలని బాబా చెప్పాడు. బాబా చెప్పి నిరూపణ చేశాడు. ఈ బ్రహ్మచారి బాబా చెప్పాడు, కానీ ఇతనికి అనుభవం ఇవ్వలేదు. చూడండి అక్కడ ఈ అక్కడ కూడా మనం చెప్పలేదు, ఇతనికి అనుభూతి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు శ్రేష్ఠుడు? మాట చెప్పడం ఏది, అనుభవం నిరూపించేవాడు సద్గురు. సద్గురు ఎక్కడ చెప్తున్నాడండి, మాట చెప్పేస్తాడు, అది అనుభవంగా నిరూపిస్తాడు. ఈ అక్కలపాడు స్వామి నిరూపించాడు. ఇంకేముంది, ఆసన బలంగా నాటుకుని పోయింది. ఏదైనా థీరీకి ప్రాక్టికల్కి తేడా ఉంటుంది. థీరీ చదువుతాం, ప్రాక్టికల్ చేస్తే మనసుకు అర్థకుంటుంది. ఇప్పుడు విషయం చెప్తాము, దాని దృశ్య రూపంలో చూపించామనుకోండి మనసుకు అర్థకుంటాం. ఇప్పుడు కథ చెప్పాను అనుకోండి, మా కథ చెప్పడానికి టీవీలో చూపించడానికి తేడా ఉంటుందంట చూసిన దానికి. అలాగే వచనం చెప్తున్నాడు, చెప్పడమే కాకుండా అది అనుభవిస్తున్నాడు. అనుభూతి ముడికాయ పడితే అప్పుడు కానీ మనకి తెలియరాదు. అంతవరకు మాటలే వాడు చెప్తా ఉంటాడు, మనం వింటా ఉంటాం. అనుభవించిన తర్వాత అప్పుడు చెప్పాడు దీనా అవకరమే, మళ్ళా మొదలే. అదంతే ఇక చెప్పడం. అందుకే ఈయన ప్రాక్టికల్ సద్గురు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మనం ఉత్తరించడం చెప్తున్నాడండి. అందుకే వారి సర్వజ్ఞత్వం అతనికి మరువురాని విషయం అయిపోయింది. ఆయనకి మరువురాని విషయం. ఇప్పుడు చెప్పాం కదా నైవేద్యం పెట్టమని, నువ్వు పెడతారా అక్కడ వచ్చినాడు. అర్థం సార్ అది. అంటే భగవంతుడికి అన్నీ తెలుసు, అన్ని రూపాలు ఆయనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పుకున్నాం, కుక్కలన్నా పిల్లులన్నా ఆయనకి ఇష్టము అని పరిగెత్తాడు. పరిగెత్తే ఇష్టమని చెప్తున్నావే, నిజంగా మీకు ఇష్టం ఉందా లేదని ఇక్కడ పరీక్ష చేస్తున్నాను మనల్ని. మనసుగా అనుకున్నాం అనుకోండి. ఒకసారి కొండు నాన్న అని అతడు స్వామికి భక్తుడు అనమాట. అతను ఒకసారి ఒక తోటలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఒక బాగా నీళ్ళు తాగడానికి పోయాడు. ఆ తోట యజమాని ఏం చేశాడంటే కసురుకున్నాడు. ఏది నీళ్ళు తాగడానికి వచ్చిన కసురుకున్నాడు. నేనేం తప్పు చేశాను, నీళ్ళు తాగడానికి వచ్చా బాగా దానికి లేదని చెప్పచ్చు కదా. దానికన్నా కొంచెం సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ సెన్సిటివ్ వాళ్ళు ఏం చేస్తారు, బాధపడతారు. మనేం తప్పు చేసిన ఆయన, మనం తప్పు చేయకపోతే చూడండి. అతను మనసులో బాగా చూడు స్వామి, నేనేం అనలేదు స్వామి అని మనసులో అనుకున్నాడు. మరుక్షణమే వాడు కబురు పెట్టి జరిగిందంతా విన్నాడు. దేవుడికి ఇది కూడా అన్నమే వాడు పిలిచి, ఏం జరిగింది అన్నాడు. విషయం జరిగింది, నేనేం చేయలేదు అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత స్వామి మా తోటకి వెళ్ళాడు. తోటకి వెళ్ళిన తర్వాత రండి స్వామి రండి స్వామి రండి స్వామి అని పిలిచినాడు. ఎవరు? సర్వేశ్వరుడు, ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. అంటే నన్ను ఆహ్వానిస్తావు, మిగతా రూపాయలు తిడతావా అని అనుకొని వెంటనే అన్నాడు, బియ్యం కడిగిన నీళ్ళు తాగి దగ్గర కూర్చో అన్నాడు. ఎవరికి? ఆ తోట మరి వాడికి అది కసురుకున్నాడు. బియ్యం కడిగిన నీళ్ళకి కూర్చున్నాడు. వాడికి అర్థం కాదు. వాడికి కొంతకాలానికి ఆ తోటలో తిరుగుతూ ఉంటే ఒక పురుగు పుట్టింది. ఎవరికి? తోట మనకి. ఆ పురుగు పుట్టి ఎంత మందులు వేసినా ఏమి తగ్గదు. మందులు వాడారు, మాకులు వాడారు, అదే ఏమి తగ్గదు. చివరికి కాలు తీసేవారు. చూడండి, ఎదుటి వాటి మనకు గాయపడితే ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం తెలుసుకోవాలండి. ఇవన్నీ మాటే అనేస్తాం. మాట తోట కన్నా మనం ఎక్కువ మాటకి. తోట చంపేస్తుంది, కానీ మాట జీవితాంతం ఉంటుంది. అది వెంటనే ఏం చేశాడు ఈయన,
కాలు తీసేవాల్సింది దిక్కుతో లేకుండా ఏం లేకపోయి మన స్వామి దర్శించాడు. స్వామి అంతా మాట్లాడారు. చూడండి, వాళ్ళకి చిన్న తప్పే, వాడు తాగ నీళ్ళని బాగా దగ్గరికి వచ్చాడమ్మా. వాడు ఎందుకు మీరు కసుపుకోవడం? వాడు పాడు తాగుతాడు, లేదా దాని నీళ్ళు ఏవయా, లేదా ఏదో చెప్పంపించు కదా. వాళ్ళు తిట్టడం ఎందుకు? తిట్టే మనసు బాధపడతారు కదా. వాడే వాళ్ళ మనసులు బాధపడ్డాడు, స్వామి చెప్పుకుంది, భగవంతుడు చెప్పుకుంటాడు. ఎవడైనా భగవంతుడు చెప్పుకుంటాడు కదండి. గట్టి చేశాడు, వీడి పురుగు పుట్టింది, కాలు తీసేవలసి వచ్చింది. ఏ మంది పని చేయలే, స్వామి దగ్గరికి వచ్చాడు. కొత్త స్వామి అంతతో మాట్లాడాల. మనం కూడా ఎదుటి వారి మనకు గాయపరిస్తే భగవంతుడు మనం పిలిచినా కూడా పలకడు. ఇది మాత్రం సత్యం స్వానుభవం అందరికీ. ఒకరికి వీలు కదా, ప్రతి ఒక్కరికి కూడా. అందుకే ప్రవక్త ఏమంటాడు, ఎదుటి వారి గుండెల్లో భగవంతుడు ఉంటాడని చెప్పాడు. అందుకే నువ్వు ఏమి చేసినా చేయకపోయినా, పూజ పుస్తకాలు చేయకపోయినా పరాలా, ఎదుటివాడి మనసు మొత్తం గాయపరచుకో, మాట్లాడు. వాడు మనసులో బాధపడ్డాడంటే ఇదేముందండి. వెంకటేశ్వరన్నాడు, ఒరే అంటే రేపు పాపం మన మూట కట్టమన్నాడు. అదే బైబిల్కి ఏం చేసేమన్నాడు, పనికి మాలినవాడా అంటే పాపం అన్నాడు. పనికి మాలినవాడ, ఇవన్నీ చిన్న చిన్న పదాలు సార్. ఇవే మనం అంటాం. మనం దానికి ఎంత పెద్ద శిక్ష అంటే ఎదుటివాడు వాడు భగవంతుడు కదండి. అన్ని రూపాయలు భగవంతుడు బాధపడితే ఎంత పాపం ఉంటుంది మనకి. అందులో ఎదుటివాడి మధ్య గాయపడినందుకు మన ప్రవర్తన ఉండకూడదు, చూపు ఉండకూడదు, మాట ఉండకూడదు. చూపులో కూడా మనం వాడిని చూస్తాం, మాట అనకపోయినా కూడా అంటాం, చూపుతాం. అది వాడు చూశాడు అనుకోండి, నేను నా గురించి వీడు అంటాడు అనుకున్నాను, వాడు బాధపడ్డాడు అనుకోండి, ఎట్లుంటారు అది చెప్పడే ఉద్దేశం. ఎందుకు మన పాపం మూట కట్టుకోవడం? ముందు సంపాదించే కష్టం, పాపం మూట కట్టుకోండి. ఇంకా వచ్చిన పుణ్యం కాస్త పాపానికి డామినేట్ అయిపోతా ఉన్నాడు. పరిస్థితి ఏంటి? అది చెప్పడం ఉద్దేశం అండి. నేను మాట్లాడలే. అప్పుడు వెంటనే నేనంతా మాట్లాడలేదు, మీరైనా చెప్పండి నా సంగతి ఏందో అని మొదలుపెట్టుకున్న తర్వాత కొంత పశ్చాత్తాపం వచ్చింది కదా. కొంతకాలం పిడిపెట్టాడు ఆయన, పశ్చాత్తాపం వచ్చింది. సరే కానీ వాళ్ళు బియ్యం కడిగి నీళ్ళు ఉంటాయి కదా, కడిగి దాని రాగమని చెప్పు, ఉల్లిపాయ పద్యం అది మాత్రం తినొద్దని చెప్పు అని ఏం చెప్పాడు. ఒక వారంలో ఆ జబ్బు తగ్గిపోయింది. ఇప్పుడు జబ్బు రావడం, జబ్బు తగ్గిపోవడం వెనకేంటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే జనాల్లో ఉంటున్నాం, మనం తిరిగి కూడా ఎంతో బాగా మూట కట్టుకునేస్తున్నాం. మన కష్టం వచ్చినప్పుడు నేను రోజు పూజ చేస్తున్నా కదా అంటున్నావు, రోజు పూజ చేస్తున్నావు, భావం ఎలా ఉంది, బయట ఎలా ఉన్నావు? ఈ 4 గంటల మధ్య పూజ చేస్తున్నావు, మరి బయట మాట్లాడిన దేవుడు కన్నా నైవేద్యం పెడుతున్నావు, మాట్లాడిన దేవుడు తిడుతున్నావు. ఇదంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే సూక్ష్మంలో మోసం అంటే ఇదే. ఇది పెట్టుకుంటే చాలు. ఒకడు బాగా ధనవంతుడు, బ్రాహ్మణుడు, బాగా వ్యాపారం చేశాడు, డబ్బు బాగా గడించాడు. ఆ తర్వాత పిల్లలు లేకపోయినప్పటికీ గాన్గాపురికి వెళ్ళి దత్తాన్ని మొక్కుకున్నాడు. మొక్కుకుంటే సంతానం కలిగింది. ఆ తర్వాత మొక్కు తీర్చాలా, మీ మంది బ్రాహ్మణులకి అన్నం పెట్టాలని. ఎంత లోపల ఏమైంది, పడుతున్నాడు. ఇంకా భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ ఆమె ఎలా మొక్కు తీరుస్తుంది? నువ్వు భయంగానే ఉంటాయి కదా, అయ్యో మనం మొక్కు తీర్చలేకపోయినా వెంటనే అనేక కష్టాలు. అది వెళ్ళి గాన్గాపురికి వెళ్ళి చెప్పుకోవాలి, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది, మా ఇంటిని మొక్కున్నాడు, కొడుకు పుట్టాడు, ఇప్పుడు కొడుకు అనారోగ్యం వస్తూ ఉంది, నా పరిస్థితి సంపాదన లేదు, నా పరిస్థితి ఏంటండి. వెంటనే దత్తాత్రేయుడే మన కళ్ళ కనబడి, అమ్మా నువ్వు అక్కడ ఒకటి వెళ్ళు, అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెడతాం. అక్కడికి పెడితే 1000 మంది పెట్టండి చెప్పాడు. 1000 మందికి వీళ్ళు మొక్కున్నారు. సరే ఈ అక్కడ ఒకటి వెళ్ళింది, అది చూస్తే స్వామి మనకున్నాడు, ఆయనే ఉన్నాడు, ఈ మనం ఉంటాడు, వస్త్రం గుడ్డలు కూడా ఉండదు. సరే పిల్లవాడు తిరుగుతున్నాడు, అంత తిరిగి సరే అని చెప్పాడు కదా. ఇప్పుడు శాస్త్రాంగ నమస్కారం పెట్టి స్వామి భోజనానికి రండి అని పిలిచింది. తన భోజనం పెట్టిన తర్వాత ఆయన అంత అయిన తర్వాత, అమ్మా నాకు 1000 మంది బ్రాహ్మణులకు అన్నం ముట్టిందన్నాడు. మనము పరిస్థితిని అర్థం చేస్తాం. ఎందుకంటే పరిస్థితి భగవంతుడు తెలుసండి.
మీరు ఇవ్వగలరా ఇవ్వలేని ఇవ్వగలకుండా కొడితే మాత్రం దానికి తాస్ట్ ఉంటుంది. ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, దానికి తెలియదా? అదేదో భక్తితో ఒక సమర్పించిన అది తప్పకుండా స్వీకరిస్తాడు ఆయన. అది ఇక్కడ విషయం. అదే 1000 మంది బ్రాహ్మణుడికి ముట్టింది, ఇంకంతకన్నా ఇంకేం కాదు మనకి. అంటే ఆ భక్తి శ్రద్ధని గుర్తించాడు. అక్కడ చెప్పిన గాంగా దత్తాత్రేయుడు స్వప్నంలో కనబడ్డాడు. అక్కడ కూడా ఉన్నాడా? అప్పుడు ఏంటి ఎవరు? దత్తాత్రేయ అవతారం. అంటే ఇట్లా డెవలప్మెంట్ చేస్తున్నాడు అనమాట. అంటే గాంగాపూర్లో దత్తాత్రేయ కళ్ళలో కనబడి చెప్పింది మాటకి ఈయన చెప్పిన మాటకి వింటే ఆమె కళ్ళల్లో ఎలా ఉంటుంది? ఆనంద భక్తులు జలజల రాల్పొస్తాయి. మనము చదివేసినాం, ఆ స్థితిలో మనం ఉండాలి. ఆ పొజిషన్ మనం భావించుకుంటే మన భావన ఎట్టుంటుందంటే ఉదయం నిండా కూడా స్పందన ఉంటుందండి. 1000 మంది బ్రాహ్మణులు అన్నం పెట్టే అంత ఖర్చు. అందుకే నిజమైన సాధువుకి ఒక్క పూట హృదయపూర్వకంగా అన్నం పెట్టినా కూడా అది భగవంతుడు చెందుతుంది. అలాగే మన విధికి వచ్చి ఎవడైనా సరే సాధువు అంటే వేషమైపడలేదు, ఇంక వేషం వేసుకున్నాడు. ఏమన్నా ఆకలి కూడా చోటికి ఒకటి అన్నం పెట్టిన చూస్తే ఈ లోపల ఉన్నాడు అన్నం పెడితే అది తప్పకుండా కూడా భగవంతుడు చెందుతుంది. అలాగైతే చేసింది రాజు సుమతి పిఠాపురంలో. శ్రాద్ధం పెట్టారు, పూజ అవ్వలేదు. పూజ ఉంది, భిక్షానికి వచ్చాడు. దత్తాత్రేయుడు ఆ భిక్ష పెట్టింది, దత్తాత్రేయుడు ఇంట్లో పుట్టాడు. ఇక్కడ భావం ప్రధానం. అది నీకు చెప్తున్నాడు. ఇట్లా ఈయన విచిత్రలు ఒకటా రెండా కాదండి, ఎన్ని ఉంటాయో. ఒక సూపరింటెండెంట్ ఒక పోస్టర్ సూపరింటెండెంట్ పనిచేస్తున్నాడు. మా స్వామి దర్శనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత శని ఆధారం లీవ్. సరే శని ఆధారం కనుక స్వామి డ్యూటీకి పోవాలి కదా. ఆధారం సాయంకాలం అయిన తర్వాత నేను వెళ్ళొచ్చాను స్వామి అంటే నువ్వు యాడికి వెళ్ళేది, ఇక్కడ కూర్చున్నాడు. దానికి కూర్చుంటాడు అన్నాడు. అంటే ఇంక తప్పనిసరి ఆఫీస్కి వెళ్ళాలి, ఏం పొద్దుపోతా ఉంది, ఇంక సాయంగా పోకపోతే అట్ట అని అతడు మనసులో బాధపడుతున్నాడు. మళ్ళా అడుగుతున్నాడు. మాకు తెలుసాడు స్వామి ఉన్నాడు, ఒరే అక్కడ నది ఒడ్డు దాటిందిరా అన్నాడు. అప్పటికే అర్థం కాదు. సరే బాగా ఎవరికి అర్థం కాకపోయాడికి సరే ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు స్వామి. ఇక చల్లగా జరుగుతున్నాడు. ఇది ఇప్పుడు అర్థం చెప్తాడైతే ఆయన బాగా తిరిగినాడా, ఇది చల్లగా జరిపించాడు. లేకపోతే అప్పుడు నదులకి బ్రిడ్జి లాగా ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు మన్నాడు కూడా బ్రిడ్జి ఉండిందా 1984 ప్రాంతంలో. నీళ్ళు వాడుతా ఉన్నాడు. నీళ్ళు వాడుతున్నాడు. ఇప్పటికి సచ్చినట్టు ఆడే కూర్చున్నాడు. కూర్చుంటే ఇంకా దారి పడి రైలు ఆలస్యం అయ్యి పక్కన తెల్లాడుతా అన్నింటికి మీద మహాత్ముల చర్యలు అది వింతగానే మనకు అనిపిస్తుంటుంది. కానీ అది అంతరార్థంలో మనం పెట్టగలగాలి. నువ్వు వెళ్ళావు, మహాత్ముడు వెళ్ళావు కదా, వెళ్ళి దాని మీద విశ్వాసం ఉండదు ఆయన మాట మీద. మన పని మాత్రం జరగాల, కానీ ఆయన మాట మాత్రం విన్నాం. అంతే అట్లా ఉండదా, నీ కూడా చెప్తారు వాళ్ళు ఇలా చేసి బాగుంటుంది అంటారు. ఎందుకంటే పిడికి ఇవ్వరండి. అది మహాత్ముల స్థితి. ఇట్లా ఈ స్వామి సమర్థ అనే విచిత్ర చర్యలే అనాలి. అద్భుత లీలలైతే చర్యలు అంటే ఆ చర్యల్లో అంతా గమనించాలి. నమ్ముచిన తర్వాత ఆయన మాట వినకపోతే ఎట్లమ్మా, అది విషయం. ఇట్లా స్వామివారు అనేకమైన చర్యలతో ఆ అక్కలకోట ప్రతి ఒక్కరికి కూడా తన వద్ద ప్రతి ఒక్కరిని వదిలించాడు. ఒకటి, ఆయన మాట విశ్వసించడం. ఒకటి, రెండు, ఎదుటి వారి మనసు గాయపరిస్తే ఎటువంటి మనకి విపత్తు కలుగుతుందో ఇది ముఖ్యంగా మనకు గ్రహించి వస్తుంది. ఒక్క పాయింట్ చాలు. మనం ఈ భావం నింపుకొని ఎప్పుడైనా సరే అవసరమైనా సరే ఎదుటి వాడిని కసురుకోకుండా ఉండడం, మనసులో కూడా వారి పట్ల చెడు భావం లేకుండా ఉండడం. ఆయన సర్వజ్ఞుడు, లోపల తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన చిత్రంగా ఉంటాడు, గుప్తంగా రాస్తా ఉన్నాడు. చిత్రగుప్తుడు ఆయన చిత్రంగానే ఉన్నాడు. ఆయన కానీ గుప్తంగా రాశాడే లేదా ఆ తోటమాలిచ్చాడు. తన శిక్ష అరువిచ్చాడు లేదా తోటమాలే, పశ్చాత్తాపం చెందాడు లేదా, అవసరమా? ఇప్పుడు కరోనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం మేలా, కరోనా రాకుండా జాగ్రత్త పడడం మేలా? పోలియో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం మేలా, పోలియో రాకుండా డ్రాప్ చేసుకోవడం మేలా? అందుకు పనికి వస్తుందండి సబ్సిడీ. అది వచ్చి అవస్థపడి ఆయన కుయ్యవులు కొట్టుకొని ఇంతలో బాధ ఉంది కదా, బాధపడి తగ్గించుకోవడమా? అది రాకుండా
నివారణ చేసుకోవడమా, జాగ్రత్త పడమా. ఆ జాగ్రత్త పడడానికే మహాత్ముల యొక్క అంతరాన్ని మనం గ్రహించాలి. అది మనకి ఈరోజు స్వామి సమర్థ ద్వారా మనం తెలుసుకున్న సత్యం. ఈ సత్యాన్ని గుర్తించి ఉదయంలో నింపుకుంటూ మనం చూపు, మన యొక్క మాట, మన యొక్క నడక, మన యొక్క నడత అతి జాగ్రత్తగా ఆయన గమనిస్తున్నాడు. ఆయన సర్వజ్ఞత్వాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటూ మన జీవనయానం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय. गुरुदेव दत्त.